కాలపు సమయంలో చక్కగా ప్రార్థనలో నడిపించినందుకు, అదేవిధంగా ప్రార్థించిన ప్రతి సహోదరుని బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తూ మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ ఉదయకాలపు సమయంలో మనతో వాక్య సందేశాన్ని పంచుకోవడానికి వేళాంగి నక్క గారు ఉన్నారు. గడిచిన దినాల్లో కూడా చక్కగా మన మధ్యలోనికి వచ్చి కనాను స్త్రీ గురించి, కననీయుల గురించి ఎంతో చక్కగా మనకి నేర్పించినాక మరి ఈ ఉదయకాలపు సమయంలో మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. మరి అక్కలో నాకు నచ్చినటువంటి ప్రత్యేకమైన 2 విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణకు ఎక్కువగా లోబడి దేవుని యొక్క ఆలోచన, ఆయన చిత్తానికి లోబడి ముందుకెళ్ళే విషయంలో గాని, దేవుడు ఏదైనా ప్రేరేపణిస్తే కొన్ని సార్లు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. నేను కూడా అట్లా నెగ్లెక్ట్ చేసిన పరిస్థితులు కొన్ని సార్లు. కానీ అక్క ఆత్మ ప్రేరణకు, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణకు ఎప్పుడు లోబడుతూ ఉంటారు. అంత మాత్రమే కాదు, దేవుని ప్రేమను మరి అక్క ద్వారా నేను అనేక మార్లు అక్క జీవితం ద్వారా చూడడానికి దేవుడు కృప నాకు అనుగ్రహించాడు. ఈ ఉదయకాలపు సమయంలో మన మధ్యలో ఉండడాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. చాలా బిజీ అయినప్పటికీ దేవుని ప్రేమను బట్టి ఈ చిన్న గుంపును ప్రేమించి మన మధ్యలోనికి వచ్చి వాక్య సందేశాన్ని ఇవ్వడానికి అక్క వచ్చి ఉండగా మనమందరం కూడా అక్కకు చప్పట్లు కొట్టి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియచేద్దామండి. గట్టిగా చప్పట్లు కొడదాం అందరం కూడా. అక్క ఈ సమయాన్ని మీకు అప్పగిస్తున్నాం అక్క. 6:25 వరకు కూడా మీరు తీసుకోవచ్చు అక్క, ప్లీజ్. మీరు మ్యూట్ లో ఉన్నారక్క, అన్మ్యూట్ చేయాలక్క. నా వాయిస్, నా వీడియో క్లియర్ ఉందా? ఓకే అక్క, ఓకే. క్లియర్ లేకపోతే చెప్పండి. వాయిస్ క్లియర్ ఉందా? అది ఇంపార్టెంట్. ఇంకా ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులైన దేవ, ప్రేమ గల తండ్రి, నాయన నీకు స్తోత్రం ప్రభా. నాయన ఈ ఉదయకాల సమయాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. నాయన పరిశుద్ధుడైన దేవుడవు తండ్రి. నాయన సకల సృష్టికి లయకారుడవు తండ్రి. నాయన నీకు స్తోత్రం. నీ నాయన నోటి మాటతో ప్రభా సర్వాన్ని సృష్టించావు తండ్రి. నాయన నీకు స్తోత్రం. మాకు రక్షణ దయచేసావు తండ్రి. నీ రక్షణలో నడిపిస్తున్న దేవుడవు తండ్రి. ఆయన నీకు స్తోత్రం ప్రభా. నీకు ఆరాధన తండ్రి, మహిమ తండ్రి. నేను ఎందరికో లేని ఈ అవకాశాన్ని మాకు దయచేసావు తండ్రి. ఆయన కీర్తనకారుడు నాయన చెప్తా ఉన్నాడు 84:10 నాయన అన్ని లేళ్లలో 1000 దినాలు ఉన్న దానికంటే నా ప్రభువు మందిరంలో ఒక్క దినం ఉండినా చాలు, ద్వారపాలకుడిగా ఒక్క దినం ఉండినా చాలు అంటున్నాడు తండ్రి. ఆయన నీకు స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. ఆయన కోరాహు కుమారులు తండ్రి. ఆయన అందరూ చనిపోయారు, కానీ ఆ సమయంలో ప్రభా నీ సన్నిధిలో కనిపెట్టుకొని ఉన్నారు ప్రభా. ఆయన నీ ఆలయంలో ద్వారపాలకులుగా ఆయన కోరాహు కుమారులు అక్కడ ఆయన వాళ్ళ వంతు వచ్చినప్పుడు అక్కడ ఉండిపోయారు. ఆయన వాళ్ళు మరణించలేదు. కోరాహుకి ఎప్పుడైతే ఆయన మరి ఆ మరణకరమైన పరిస్థితి ఎదురు తిరిగారు మోషే అహరోనులకి, కానీ కుమారుల్ని సన్నిధిలో ఆయన సేవ చేస్తున్న వాళ్ళు ఆయన ఆ ఆపద నుంచి తప్పించబడ్డారు. ఆయన నీకు స్తోత్రం తండ్రి. ఎంత భాగ్యం తండ్రి ఈ బిడ్డలు ఈ ఉదయకాల సమయంలో తండ్రి సృష్టికర్తమైన నిన్ను ప్రభ స్తుతించి ఆరాధించి ప్రభ, నిన్ను హెచ్చించి ప్రభ, మహిమపరిచి తండ్రి. ఆయన నీ యొక్క ప్రసన్నతలో ప్రభ ఆయన బిడ్డలు పొందుకోవాలని ఆశపడి తండ్రి ఆయన నిన్ను మహిమపరుస్తుండగా తండ్రి ఈ యొక్క భాగ్యాన్ని వాళ్ళకు దయచేసావు తండ్రి. కేవలం నువ్వు ఇచ్చింది ప్రభ ఈ భాగ్యం తండ్రి. ఆయన నీకు స్తోత్రం ప్రభ. ఆయన నీకు స్తోత్రం. మాకు వినయాన్ని నేర్పించండి తండ్రి, విధేయతను నేర్పించండి ప్రభ. ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభ ఆయన నీ సత్య సువార్తను ప్రభ లోకమంతా ఎలా తీసుకొని వెళ్ళాలి ఆయన పరిశుద్ధాత్మ ప్రేరేపణతో తండ్రి ఆయన మేము నడిపించబడటానికి కృపను దయచేయండి తండ్రి. ఆయన నీకు స్తోత్రం ప్రభ. ఆయన అదే విధంగా టీంలో మరి ఎంతో మంది బిడ్డలు ఆయన ఆశగా వేచి ఉన్నారు ప్రభ. ఆయన నీకు స్తోత్రం. ఆయన అపోస్తలుడైన పౌలు తండ్రి ఆయన మరి బోధిస్తా ఉన్నాడు. మరి లుదియా హృదయాన్ని నువ్వు తెరిచావు తండ్రి. ఆయన హృదయంలోకి వాక్యాన్ని స్వీకరించింది ప్రభా. ఆయన నీకు స్తోత్రం తండ్రి. అదే విధంగా దూత వచ్చి మరి తల్లికి శుభవర్తమానాన్ని అందించినప్పుడు ఆ బిడ్డనైనా తన యొక్క యాక్సెప్టెన్స్ ని ప్రభా
ఇదిగో నేను దేవుని యొక్క దాసురాలని చెప్తా ఉంది తండ్రి. ఆయనానికి స్తోత్రం ప్రభు. ఆయన తన దాసురాలి యొక్క దీనావస్థను కటాక్షించాడని చెప్తా ఉంది ప్రభు. ఆయన మరి ఈ గ్రూప్ లో మరి ఎంతో మంది సేవకులు ఉన్నారు ప్రభు. వాళ్ళందరినీ దీవించండి తండ్రి. ఆయన నీలాగా నీ సారూప్యంగా వాళ్ళ మార్చండి తండ్రి. వాక్యంలో కూడా ప్రభు నాకు వినయాన్ని దయచేయండి తండ్రి. నిన్ను హెచ్చించే కృపను దయచేయండి తండ్రి. ఆయన నిన్ను మహిమపరిచి ప్రభు మమ్మల్ని ఆయన మేము తగ్గించుకుని ప్రభ ఆయన మేము తగ్గించబడాలి తండ్రి. నువ్వు మహిమపరచబడాలి ప్రభ. ఆయన ఆ విధంగా ప్రభ ఆయన వాక్యం మాటను ఆయన నోటి మాటని నువ్వు దీవించండి తండ్రి. ఆలోచనలు దీవించండి, వెనుకడిని దీవించండి ప్రభ. ఆయన స్తోత్రం తండ్రి. ఆయన చేరి వచ్చిన ప్రతి విడని దీవించి ఆశీర్వదించమని మేము మాట్లాడకపోయే మాటల్ని దీవించమని యేసు పరిశుద్ధ నామమున అతి ఉన్నతమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Praise the Lord. Hallelujah. 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 Clear ఉందా? Clear ఉందా? అంటే క్లారిటీగా పెంచండి. సరే, ఇది నాన్న యాక్చువల్గా వెలుగు గురించి చెప్దాం అనుకున్నాను. ఎందుకంటే యేసు ప్రభు ఎలా లోకానికి వెలుగులాగా వచ్చారు, పూర్వ నిబంధనలో మరి వాక్యాలు ఏం చెప్తున్నాయి వెలుగు గురించి, పండగలు జీసస్ లో ఎలా ఫుల్ఫిల్ అయ్యాయి, అదే విధంగా బలులు ఎలా ఫుల్ఫిల్ అయ్యాయి, అంటే పూర్వ నిబంధనలో ఏ లేఖనాలు అయితే ఉన్నాయో, ఏ లేఖనాలు అయితే చెప్పారు ఆదికాండం నుంచి 3వ అధ్యాయం 15వ వచనం నుంచి కూడా ఉన్నాయి. ప్రవక్తల గ్రంథంలో లేఖనాలు ఉన్నాయి. ఇర్మియాలో, యెషయాలో, మీకాలో చాలా లేఖనాలు యేసు ప్రభువులో నెరవేరాయి. సో అదే విధంగా బలులు నెరవేరాయి ఆయనలో. అదే విధంగా పండగలు, ఎన్నో పండగలు ఉన్నాయి. ఈ పండగలన్నీ కూడా యేసు ప్రభువులో నెరవేరాయి. సో యూదులు యాక్చువల్గా 7 ఫెస్టివల్స్ ని వాళ్ళు ఫాలో అవుతారు. నిన్నటి దినాన ఒక గ్రూప్ లో నేను అదే చెప్పాను. ఆ 7 ఫెస్టివల్స్ లో మెయిన్ గా అంటే పాస్కా పండగ మీకు తెలుసు, తొలి వెన్నుల పండగ, తర్వాత మన ఈస్టర్ తర్వాత వస్తుంది కదా పెంతెకోస్తు పండగ, దాని తర్వాత గుడారాల పండగ, తర్వాత హానుక్ ఫెస్టివల్, తర్వాత ఎస్తేరు గ్రంథంలో కూడా ఉంటది సో పూరీం పండగ. ఈ రకంగా 7 ఫెస్టివల్స్ జూయిష్ పీపుల్ ఫాలో అవుతారు. సో ఈ హానుక్ ఫెస్టివల్ అయితే మక్కవీల గ్రంథంలో మొదటి మక్కవీలు 4వ అధ్యాయంలో ఉంటది. మేబీ మీ దగ్గర బుక్ ఉండకపోవచ్చు. సో ఆ హానుక్ ఫెస్టివల్ ఎలా చేస్తారు సో అనే విషయాన్ని క్రిస్టమస్ అంటే లూకాసు వార్తలో నార్మల్ గా మన వాళ్ళు ప్రస్తావిస్తారు. దేని గురించి అంటే ఎక్కువగా లూకాసు వార్త 2వ అధ్యాయం నుంచి తీసుకొని క్రిస్టమస్ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ జాయ్, క్రిస్టమస్ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ పీస్, క్రిస్టమస్ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ షేరింగ్, సో అదే విధంగా క్రిస్టమస్ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. సో ఈ రకంగా తర్వాత క్రిస్టమస్ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ ప్రొక్లేషన్, అంటే సువార్తని మనం ఆయన యొక్క సత్య సువార్తని అందరికీ మనం అనుభవించాం కాబట్టి ఆయన అది అందరికీ బోధించాల, సువార్తని చెప్పాల. సో ఈ రకంగా చాలా విషయాలు మాట్లాడతారు. సో నిన్నటి దినాన నేను మీకు అన్ని సుపరిచితమైన విషయాలే కదా. సరే ప్రభు నిన్న దినాన్ని అడిగినప్పుడు క్రొత్త విషయాన్ని దేవుడు చూపించారు. ఆ క్రొత్త విషయాన్ని మాట్లాడటం జరిగింది. సో అదే విషయం ఈరోజు మీకు టీంలో కూడా చెప్దామని ఆశపడ్డాను. కానీ ఉదయాన్నే అంటే హానుక్ ఫెస్టివల్లో అంటే ఏం చేస్తారు అంటే కొన్ని పండుగల గురించి చెప్తూ ఈ పండుగలు ఎలా జీసస్ లో ఫుల్ఫిల్ అయ్యాయో చెప్తూ మెయిన్ గా హానుక్ ఫెస్టివల్ కాన్సన్ట్రేట్ చేశాను అన్నమాట. చేసినప్పుడు అదే మెసేజ్ ఈరోజు చెప్దామని ఆశపడ్డాను. చాలా బాగా దేవుడు నడిపించారు. కానీ ఇదేనా ఉదయాన్నే ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రభు సేవకుడు గురించి నాకు అదే మెయిన్ గా పదే అదే సందేశం వస్తా ఉంది. మీరంతా సేవకులు లాగా ఉన్నారు కాబట్టి
ఒక సేవకుడు ఎలా ఉండాలి, ఒక సేవకుడు జీసస్ ఏం చెప్తున్నారు సేవకుని గురించి అంటే, నేను ఎక్కువ సమయం తీసుకోలేను కాబట్టి కొన్ని విషయాలు నేను మీ ముందు ఉంచుతాను. మరి 1 కొరింథీ 7వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చూద్దాం. 1 కొరింథీ 7వ అధ్యాయం 22 చదువుదామా? ఎవరైనా చదవండి. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్రం పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడయ్యుండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. ఇక్కడ ఏం చెప్తున్నారు? కొరింథీయులకు రాసిన లేఖలో అపోస్తలుడైన పౌలు 7వ అధ్యాయం 22వ వచనంలో ఎంత చక్కగా చెప్తాడంటే, ప్రభువుచే పిలువబడిన సేవకుడు ప్రభువునకు చెందిన స్వతంత్రుడు. మిమ్మల్ని, నన్ను, మనందరినీ ప్రభు పిలుచుకున్నాము అంటే, ఇంతకు ముందు అయితే కొన్ని విషయాలు మీకు చెప్తారు. ఇక్కడ పౌలు చెప్తున్న మాటలు చాలా ట్విస్టింగ్ గా ఉన్నాయి, మనకి చాలా కన్ఫ్యూజన్ గా అనిపించుండొచ్చు. ప్రభువుచే పిలువబడిన సేవకుడు ప్రభువుకు చెందిన స్వతంత్రుడే. ప్రభు ఎప్పుడైతే మనల్ని పిలిచాడో, అసలు పిలుపు ఎన్నిక అనేది ఏంటో కూడా మనం ఈరోజు మాట్లాడుతున్నాము. ఆయన పిలిచిన సేవకుడు స్వతంత్రుడు. ఎలా స్వతంత్రుడు అయ్యాడు అంటే, అదే లేఖలో 6వ అధ్యాయం 20వ వచనంలో ఏముంటదంటే, ఆయన రక్షించి వెల ఇచ్చి మనల్ని కొన్నాడు. ఎందుకు మనల్ని కొనాల్సి వచ్చింది? మనం ఎప్పుడైతే ఆదాము ఏవ తప్పు చేశారు మీకు తెలిసిందే. దాని తర్వాత అందరూ పాపపు ఊబిలో చిక్కుపోయాం. తప్పు చేస్తూ దేవుడు అంటే సర్వోన్నతుడు, ఉన్నవాడు, అన్ని ఉన్నవాడు. ఆయన సమస్తాన్ని చేశాడు. భూమి ఆకాశాన్ని 5 రోజులు సృష్టిలో ప్రతి ఒక్కటి చేశాడు. తర్వాత ఆ సృష్టి అంతటి మీద ఆయన స్వార్థం లేదు, గర్వం లేదు, ఈర్ష్య లేదు, అసూయ లేదు. ఆయనలో ఇలాంటి గుణాలు ఏది కూడా లేదు. ఆయన ఎప్పుడైతే భూమి ఆకాశాన్ని అన్ని సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి చేశాడో, చేసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, ఆదాముని పిలిచి, ఆదాము వీటన్నిటికి ఆయన ఏదైతే ఆదాము పేరు పెట్టమంటాడు. ఆదాము ఏ పేరు సూచిస్తాడో అదే పేరు దేవుడు ఆ సృష్టికి పెట్టాడు. ఆ సృష్టిలో ఉన్న జంతువులకు పెట్టడం జరిగింది, ప్రతి ఒక్క దానికి పెట్టడం జరిగింది. దేవుడు దాని తర్వాత తను చేసిన సృష్టి మొత్తం మీద అధికారిని ఎవరిని చేశారంటే దేవుడు ఆదాముని చేశారు. నువ్వు అనుభవించమన్నారు. దేవునిలో స్వార్థం ఉండదు. ఆయన చేసిన ప్రతి ఒక్కటి, ఆయన సమస్తాన్ని మన కోసం త్యజించిన దేవుడు. ఈ సృష్టిలో ఎవరు చేయలేరు అలా. సృష్టి మీద ఆయన చేసిన సృష్టి మీద అధికారాన్ని ఇచ్చారు. ఆయన ప్రాణాన్ని సహితం ఆయన త్యజించాడు. అన్నీ ఇచ్చిన తర్వాత కూడా లూసిఫర్ ప్రధాన దూత ఆయనతో ఈక్వల్ గా అవుదాం, ఆయన కంటే ఎక్కువైపోదాం అని పడిపోయిన తర్వాత చూడండి, యెషయా గ్రంథంలో ఉంటుంది. పడిపోవడమే కాకుండా దాంతో పాటు ఆయన పోలికలో ఉన్న ఆదాము ఏవని కూడా పడేసింది. దేవుళ్ళలాగా అయిపోతారు అంటే ఆ లాగా అయిపోవటం, కంపారిజన్, గొప్పగా అయిపోవాలి. మనం కూడా అంతే సేవకుల్లాగా ఉన్నామంటే, నాకు ఇవాళ మార్నింగ్ ప్రార్థన చేస్తా ఉండాలి ఇచ్చి యాక్చువల్గా 3 నుంచే ప్రార్థన చేస్తా ఉంటాను. 3 o'clock ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు నాకు అదే చెప్తున్నారు. సేవకులుగా ఉన్న మనము పదే మనం ఏం కోరుకుంటామంటే, అధికారాన్ని, ఉన్నత ఆసనాల మీద అధిరోహించాలి, గొప్పతనాన్ని మళ్ళీ అందరూ ఐడెంటిఫై చేయాలి, మనం ఉన్నతంగా కనిపించాలి. దాని మీద మన కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. కానీ నాతో ప్రభు ఈరోజు మీకు చెప్పమన్న విషయాలు ఏంటంటే, నేను సేవకు రూపం దాల్చాను, నేను ఒక సేవకుడిలాగా వచ్చాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాటల్లో కూడా చాలా మర్మం ఉంది. ఎప్పుడైతే నేను శాపంలో, పాపంలో ఉన్నానో, నేను పాపపు ఊబిలో కూరుకుపోయి ఉన్నా, ఆదాము తప్పు చేసినాక నా ఆలోచనలో, నా వినికిడిలో, నా మాటలో, నా చేతల్లో అన్నిట్లో శాపగ్రస్తమైన ఆలోచనలు, శాపగ్రస్తమైన మాట, శాపగ్రస్తమైన వినికిడి, స్వార్థపూరితమైన ఆలోచనలు,
సో నేను పాపంలో ఉన్నాను, నన్ను నేను రక్షించుకోలేని దుస్థితి, రోమిల్లో అంటాడు, రోమిలకు రాసిన లేఖలు, నన్ను నేను రక్షించుకోలేని దుస్థితిలో ఉన్నాను, ఊబిలో కూరుకుపోయి ఉన్నా, పిట్ లోపల ఊబి, దాని నుంచి రక్షించగలవాడు ఎవడున్నాడు? అదే యోహాను కూడా ఏడుస్తాడు దర్శన గ్రంథం, ఈ గ్రంథాన్ని విప్పగల యోగ్యుడు ఎవరైనా ఉన్నారా అని చూస్తా ఉన్నాడు. దుఃఖాక్రాంతుడయ్యాడంట. సో ఊబిలో కూరుకుపోయి ఉన్నాం, రక్షించడానికి ఒక రక్షకుడు కావాలి. లోకమంతా పాపంతో ఉంది. రోమీలకు రాసిన లేక 3:10 ప్రకారం, 3:23 ప్రకారం ప్రతి మానవుడు పాపి, ఎవడు పరిశుద్ధుడు కాదు, ఎవడు పరిశుద్ధుడని చెప్పుకోవడానికి వీల్లేదు, అందరూ పాపులే, కూరుకుపోయి ఉన్నాం. రక్షించడానికి, మళ్ళీ కాపాడడానికి ఒక పరిశుద్ధుడు కావాలి, నిష్కలంకుడు కావాలి, దేవుడే కావాలి. దేవుడు తప్ప ఎవరిలోని పరిశుద్ధత లేదు. ఆయన ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన తర్వాత కూరుకుపోయిన మనల్ని సైతాను కాడి కింద, యెషయా గ్రంథం 9లో ఉంటది, 4వ వచనం, 9వ అధ్యాయం 4వ వచనంలో, మన మెడల మీద కాడిని విరగొట్టడానికి, సైతాను కాడి క్రింద ఉన్నాం మనం, ఆ కాడిలో నుంచి మనం తీసుకొని రావడానికి, రప్పించడానికి ఆయనే రావాల్సి వచ్చింది. పరిశుద్ధుడైన దేవుడు. యోహాను అదే అంటాడు, ఆయన నిష్కలంకుడు, నిష్కలంకమైన గొర్రెపిల్ల, పాప కలంకం లేని గొర్రెపిల్ల, మన కోసం బలి కావడానికి ఆయన వచ్చాడు. సో అదే పౌలు అంటున్నాడు, అదే లేఖలో, రోమీలకు రాసిన లేఖ 6వ అధ్యాయం 20వ వచనంలో, ఏలైనా, ఒకసారి చదవండి బ్రదర్, 6వ అధ్యాయం 20వ వచనం, 1 కొరింథీ 6:20. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. విలువ పెట్టి కొనబడ్డాము. దాని తర్వాత 24 చూడండి, అక్కడే కొరింథీ 7:24. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. నా దగ్గర కొంచెం డిఫరెంట్ గా ఉంది. 23 చూడండి, 23 చూడండి బ్రదర్, 23. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మనుషులకు దాసులు కాకుడి. సో మీరు విలువ పెట్టి కొనబడ్డారు. దేనిచే కొనబడ్డారు? ఆయన రక్తంలో కొనబడ్డారు. సో అదే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఏం చెప్తున్నాడంటే, నేను స్వతంత్రుడు, ఎందుకంటే నేను ఊబిలో ఉన్నాను, నన్ను నేను రక్షించుకోలేను, నా ప్రభు ఆయన రక్తాన్ని ఇచ్చి నన్ను కొన్నాడు కాబట్టి, సపోజ్ నేను, ఈ ఇల్లు నాదండి, నా పేరు మీద ఉంది, నేను కొనుక్కున్నాను, నేను కష్టపడి తప్పించుకున్నాను, ఈ ఇల్లు ఎవరిదైతుంది? సపోజ్ ఈ పెన్ ఉంది అనుకోండి, నేను కొనుక్కున్నా ఈ పెన్ ఎవరిదైతుంది? నాదే. నా ప్రభు కూడా సాతాను బంధకాల నుంచి, సాతాను కాడి నుంచి నన్ను విడిపించడానికి ఏమి చెల్లించాడంటే ఆయన రక్తాన్ని వెలగా చెల్లించాడు. సో ఇప్పుడు ఆయన నన్ను కొనుక్కున్నాక నేనేమయ్యాను? సాతాను బంధకాల నుంచి విడుదల పొందాను, విడిపించబడ్డాను, నాకు స్వతంత్రత దొరికింది. ప్రభుచే పిలువబడిన సేవకుడు స్వతంత్రుడే, ఆయనకు చెందిన స్వతంత్రుడే, కానీ నేను ఆయన సేవకుడిని అంటున్నాడు పౌలు. ఎందుకు సేవకుడు? నన్ను కొనుక్కున్నాడు కాబట్టి నేను ఆయన సొంతం, ఆయన సొత్తు, ఆయన ఏం చెప్తే అది చెయ్యాలి, ఆయన ఎలా నడవమంటే అలా నడవాలి, ఆయన ఎలా ఉండమంటే అలా ఉండాలి, నేను ఆయన సొత్తు అయ్యున్నా. నన్ను కొనుక్కున్నాడు ప్రభు. కొనుక్కున్న మన యజమాని, ఒక సేవకుడికి 100 రూపాయలు ఇచ్చి పని చేయమంటేనే, నేను డబ్బు ఇచ్చాను నువ్వు ఎందుకు పని చేయమంటాం? ఆయన రక్తాన్నే నా కోసం వెలగా చెల్లించాడు, నేను ఆయన చెప్పినట్టు వినాలి. ఒకసారి ఇది చెప్తాను, నేను ఒకసారి బైబిల్ టీచింగ్ క్లాస్, బైబిల్ క్లాసెస్ తీసుకుంటాను. ఒక గ్రూప్ లో నేను క్లాస్ తీసుకుంటా ఉన్నాను. ఎక్సోడస్ లో ఒకసారి చూడండి, 21st చాప్టర్, నిర్గమకాండం 21వ అధ్యాయంలో 4వ వచనంలో ఉంటది, కానీ 3, 4, 5 వరకు వచ్చాడు. నిర్గమకాండం 21వ అధ్యాయం 21వ అధ్యాయము 3, 4.
వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చును, వానికి భార్య ఉండిన ఎడల వానికి భార్య వానితో కూడా వెళ్ళవచ్చును. వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తరువాత ఆమె వాని వలన కుమారుని వలనైనను కుమార్తెల వలనైనను కనిన ఎడల ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానుని సొత్త అగుదురు గాని వాడు ఒంటిగానే పోవలను. సరే, ఆ రోజు నేను క్లాస్ తీసుకుంటా ఉన్నప్పుడు వాళ్ళు అడిగారు 21వ అధ్యాయం నేను చెప్తా ఉన్నప్పుడు వాళ్ళు ఏం అడిగారంటే, యజమాని ఒక సేవకుని తెచ్చి భార్యను చేశాడు, ఒక పిల్లని తెచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే సేవకుని కొనుక్కునేవాళ్ళు, డబ్బిచ్చి కొనుక్కునేవాళ్ళు బానిసని. కొనుక్కున్నప్పుడు ఆ యజమానికి ఆ సేవకుడు సొత్తు అయిపోతాడు అనమాట. ఈ యజమాని ఏం చెప్తే అది చెయ్యాలి. సరే, ఈ సేవకుడుకి ఆ కొనుక్కున్న సేవకునికి ఒక భార్యను తెచ్చి యజమాని ఒక పిల్లని తెచ్చి చేశాడు. చేసిన తర్వాత వాక్యం ఏం చెప్తా ఉందంటే, విడుదల సంవత్సరం అని ఉంటుంది. 49 years అయిపోయినాక 50th yearలో విడుదల సంవత్సరం. పండగలు చెప్పేటప్పుడు చెప్తాను యాక్చువల్గా నేను అది. సో ఆ విడుదల సంవత్సరంలో ఈ యజమాని ఎవరినైతే బానిస పిల్లని తెచ్చి చేశాడో తన సేవకునికి, ఆ విడుదల సంవత్సరం అయిపోయిన తర్వాత పిల్లల్ని కనిన ఆ సేవకునికి పిల్లలు కనిన ఆ స్త్రీ, వాళ్ళు ఆ స్త్రీ కూడా యజమాని సొంతమే అవుతారు. యజమాని దగ్గరే బానిసల్లాగా ఉంటారు. ఆ సేవకుడు ఎవరైతే ఒంటరిగా వచ్చాడో ఆ సేవకుడు ఒంటరిగానే వెళ్ళిపోవాలంట. మా వాళ్ళు అడిగారు, అదెట్లా సిస్టర్, ఆ యజమాని అంత కనికరం లేనివాడా? ఆయనే తెచ్చి పిల్లని చేశాడు కదా, అది ఎలా సంభవం? ఆ పిల్లని తెచ్చి ఆ సేవకుడికి ఇచ్చింది ఆయనే, మరలా ఆ భార్యని పిల్లల్ని వదిలిపెట్టి పొమ్మంటున్నారు. ఏకాజ్ఞాని వచ్చాడు, ఏకాజ్ఞాని పొమ్మంటున్నారు. మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు నా పిల్లలు అని చెప్తాం, నా భర్త అని చెప్తాం. నేను చెప్తాను, నాకు నేర్పించారు ప్రభువా, నువ్విచ్చిన పిల్లలయ్యా, నువ్విచ్చిన భర్త అయ్యా, నువ్విచ్చిన ఆస్తిపాస్తులు సమస్తం ఆయన నుంచి మాత్రమే పొందుకున్నాం. ఈవెను ఈ ప్రాణం, దేహం, జ్ఞానం అన్నీ ఆయన ఇచ్చినాయి. మనం కూడా అంతే, ఆయన రక్తంతో వెలయించుకొనబడ్డాం. ఏకాకిగానే వస్తాం, ఏకాకిగానే పోతాం. ఈ జర్నీలో ఎంతో మంది తోడవుతారు. మన బాధ్యతను మనం నెరవేర్చుకోవాలి. మన ప్రేమని, దేవుని ప్రేమని వారితో పంచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ఎప్పుడు స్వతంత్రునో అప్పుడు ఆయన సేవకుడిని కూడా, ఆయన సొత్తై ఉన్నాను. ఇంకా కొంచెం ముందుకు వస్తే ఆ నిర్గమకాండ 21వ అధ్యాయంలోనే 5వ వచనంలో చాలా చక్కగా ఉంటుంది. చూడండి, చదవండి ఒకసారి. అయితే ఆ దాసుడు, నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించుచున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనులను అని నిజముగా చెప్పిన ఎడల వాని యజమానుడు దేవుని యొద్దకు వారిని తీసుకుని రావలను. మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వారబంధమునొద్దకైనను వాని తోడుకొని పోయి వాని చెవిని కదురుతో గుచ్చవలను. తర్వాత వాడు నిరంతరము వానికి దాసుడయ్యుండును. చూడండి ఏం చెప్తున్నారు, ఈ యొక్క సేవకుడు నా యజమాని. ఇంకా చూడండి, ఇంకో చోట కూడా ఉంటుంది, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం చూడండి, సేమ్ ద్వితీయోపదేశకాండం అంటే సెకండ్ టైం ప్రీచింగ్ అన్నమాట. మోస్ట్లీ చెప్తారు సేమ్ 15వ అధ్యాయం 16-17 వచనాలు. అయితే నీ యొద్ద వానికి మేలు కలిగినందున నిన్నును నీ ఇంటి వారిని ప్రేమించుచున్నాను గనుక నేను నీ యొద్ద నుండి వెళ్ళిపోనని అతడు నీతో చెప్పిన ఎడల నీవు కదురును పట్టుకొని తలుపులోనికి దిగునట్లుగా వాని చెవికి దానిని గుచ్చవలను. ఆ తరువాత అతడు నిత్యము నీకు దాసుడై ఉండును. అలాగుననే నీవు నీ దాసుకిని చేయవలను. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. ఆ సేవకుడు చెప్తాడు, నా యజమాని మంచి యజమాని. సో నేను పుట్టిన కాడి నుంచి ఆయన దగ్గరే ఉన్నా.
ఆయన గుణగణాలు నాకు తెలుసు. ఆయన నన్ను నేను ఆయన నన్ను బాగా చూసుకున్నాడు. సో నేను ఆయన విడిచిపెట్టి వెళ్ళను అని ఆ సేవకుడు చెప్పినప్పుడు ఆ యజమాని ఆ గుమ్మం దగ్గర తీసుకొచ్చి చెవికి ఒక పోగులాగా వేస్తారు అన్నమాట, కుదురుతూ కొడతారు. కుదిరినప్పుడు ఆ సేవకుడు ఆ యజమాని సొంతం, ఆయన సొత్తు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సొత్తు, నా యజమాని మంచి యజమాని. అదే పౌలు అందుకే చెప్తా ఉన్నాడు, నా యజమాని నేను స్వతంత్రం దొరికింది కానీ నేను ఆయన బానిసని, ఆయన సేవకుణ్ణి. ఆయన ఏం చెప్తే అది చెయ్యాలి. నిన్నట నా ఫీలింగ్, నిన్న చాలా చక్కగా వాక్యం చెప్పగలిగా వెలుగు గురించి. చాలా చాలా వాళ్ళ కొత్త కొత్త విషయాలు విన్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు. నేను ఈరోజు అదే చెప్పాలనుకున్నా, నా ఫీలింగ్. కానీ ఉదయం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తా ఉన్నారంటే, అలా కాదు, సేవకుడు ఇది మన 1 కొరింథీ 7:22 చెప్తా ఉన్నారు. నాకు ప్రార్థనలో తెలుస్తా ఉంది ఒక సేవకుడు ఎలా ఉండాలి, ఆయన జీవితాన్ని ఎందుకోసం దేవునికి అంకితం చేసుకోవాలి. మనల్ని కొనుక్కున్నాడు, సేవకు పిలుచుకున్నాడు, ఎంత భాగ్యం కదా. అదే మనం సంఖ్యాకాండంలో ఒకసారి చూడండి, 16లో ఒకసారి చూడండి. 16 కరెక్ట్. 8వ వచనం 9వ వచనం చూడండి. 8-9 సంఖ్యాకాండం 16వ అధ్యాయం 8వ వచనం 9వ. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 8వ వచనము. మరియు మోషే కోరాహుతో ఇట్లా నేను, లేవి కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇశ్రాయేలీల దేవుడు ఇశ్రాయేలీల సమాజంలో నుండి మిమ్మును వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా. నా దగ్గర వర్షంలో ఎలా ఉందంటే చదువుతాను. మరియు మోషే కోరాతో, లేవీలారా నా మాట వినుడు. 9వ వచనం. ఇజ్రాయేలు సమాజము నుండి ప్రభు మిమ్ము తన సేవకు ఎన్నుకొనెను. మీరు ఆయన ఎదుటకు వచ్చి ఆయన గుడారమున పరిచర్య చేయుచున్నారు. 50 సమాజమునకు ఊడిగము చేయుచున్నారు. ఇది ఎంతటి భాగ్యమో మీరు ఊహించితిరా. ఆయన సేవ చేయడం అనేది అది భాగ్యం అని, ఎంత అదృష్టం. ఆ అదృష్టాన్ని చూసి మనము గర్విష్ఠులం కాకూడదు. ఆ అదృష్టాన్ని చూసి మనం విధేయత చూపించాలి. మీకు ఇంకొక విషయం, ఇంకో చిన్న ఇలస్ట్రేషన్. రోమీలకు రాసిన లేఖ 9వ అధ్యాయం ఒకసారి తీయండి. 11, 12వ వచనం, 12 నుంచి. రోమీలకు రాసిన లేఖ. రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకును ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందును గురించి నేను యాకోబును ప్రేమించుతుని ఏశావును ద్వేషించుతుని అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందము, దేవుని యందు అన్యాయం కలదా? అట్లా రాదు. అందుకు మోషేతో ఇలాగూ చెప్పుచున్నాడు, ఎవరిని కరుణింతునో వారిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వలన ఆయనను, ప్రయాసపడు వాని వలన ఆయనను కాదు గాని కరుణించు దేవుని వలననే అగును. 11, 12 వచనాల్లో ఏమంటారంటే, వాళ్ళ జననాలకు పూర్వమే, వాళ్ళు పుట్టక ముందే దేవుడు నిర్ణయం చేశారంట. యాకోబు మంచిగాని చెడుగాని చేయలేదు, బయటికి రాలా. ఇంకా గర్భంలో ఉన్నప్పుడే దేవుడు యాకోబుని నిర్ణయించాడు.
అభిషేకించాడు. ఎన్నిక అనేది దేవుని పిలుపుని అనుసరించింది కానీ మన చేతలను అనుసరించింది కాదు. ప్రభు నిన్ను నన్ను ఎన్నుకున్నారంటే ఈ రోజున ఆయన దయ వలన ఎంపిక జరిగింది. నీ గొప్పతనాన్ని బట్టి కాదు. నీ గొప్పతనాన్ని అని ఎలా ఎక్కడైనా మురిసిపోతున్నావేమో, నీ గొప్పతనం అని ఎక్కడైనా గర్విష్టంగా ఫీల్ అవుతున్నామేమో. అలా ఫీల్ కావడానికి వీలు లేదు. కేవలం దేవుని దయ వలన ఎంపిక అనేది జరిగింది. ఎంతటి భాగ్యం కదా ఆయన సేవ చేయడం. ఇంకా చూడండి, క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాం. లూకా సువార్తలో 1వ అధ్యాయంలో 38వ వచనంలో తల్లి మరియ చెప్తది. ఒకసారి అక్కడ చూసినట్లయితే చదువుదాము. తల్లి అంటది, ఇదిగో నేను దేవుని దాసురాలని అంటది. ఆ రోజుల్లో చదువుదామా బ్రదర్? 38, 37, 38 38 కరెక్ట్. ఓకే. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను. అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన 1వ అధ్యాయం 38. సారీ అమ్మా, సారీ ఓకే అమ్మా, రైట్, ఓకే. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతట దూత ఆమె ఇద్దరు నుండి వెళ్ళెను. చూడండి, మరి ఆ రోజుల్లో రక్షకుడు రావాలి, లోకమంతా పాపంతో ఉంది, శాపంతో ఉంది. ప్రవక్తలు ఎన్నో వందల వేల సంవత్సరాల క్రితం, ఇర్మియా అయితే 500 సంవత్సరాలు, 550లో, అదే విధంగా జకరియా ప్రవచించాడు. దాని తర్వాత మీకా, హగ్గయి, ఎంతమంది ప్రవచించారు ప్రవక్తలు. 750 సంవత్సరాలు, 700 సంవత్సరాల క్రితమే ఏషియా ప్రవచించాడు. ఇంతమంది ప్రవక్తల లేఖనాలు ఏషియా 7:14లో సరే వినుడు, కన్య గర్భవతి కుమారుని కంటదని. 9వ అధ్యాయంలో ఆయన వస్తాడు, ఒక రాజుగా వస్తాడు, శాంతికరుడు, సమాధానాన్ని ఇచ్చే దేవుడు. సో అన్ని లేఖనాలు రాసింది. దాని తర్వాత ఇంకా జకరియా 9:9లో జకరియా ఆయన గాడిద పిల్ల మీద వస్తాడని, జకరియా 11:11లో 30 వెండి నాణ్యాలకు అమ్మేస్తారని, తర్వాత ఇర్మియా 31:15లో రామాయందు అంగలార్పులు వినపడ్డాయని. సో ఎన్నో లేఖనాలు ఉన్నాయి. ఇర్మియా 23:5లో దావీదు వంశం నుంచి ఒక రాజు వస్తాడని, ఇర్మియా 33:15లో ఒక చిగురు, దావీదు వంశం నుంచి ఒక చిగురు ఉద్భవించుతుందని, ఏషియా 11:1లో ఈషాయి మొద్దు నుంచి ఒక పిలక పుడుతుందని, తర్వాత హోషియా 11:1లో ఐగుప్తు నుంచి నా కుమారుని పిలుచుకుంటుని. ఎన్నో లేఖనాలు ఉన్నాయి. దావీదు వంశం నుంచి దేవుడు రావాలి, ఒక రాజు రావాలి, ఒక అభిషిక్తుడు రావాలి, ఒక రాజు వచ్చి ఇజ్రాయేల్ని కాపాడుతాడు, రోమీల నుంచి కాపాడుతాడు. ఆ టైంలో ఒక కన్య గర్భాన ఆయన పుట్టాలి. రాణులంతా ఎంతో మంది వివాహాలు చేసుకోకుండా అలానే ఉన్నారు. ఏషియా గ్రంథం 7:14 వచ్చిన ప్రకారం అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ ఆయన ఒక పేదరాలను ఎన్నుకున్నారు, ఒక దీనురాలను ఎన్నుకున్నారు, దీనత్వం గల స్త్రీని ఎన్నుకున్నారు. నువ్వు సేవ చేస్తున్నావు అంటే నీలో దీనత్వం ఉండాలి, తగ్గింపుతనం ఉండాలి, దేవుని మహింపరిచే స్త్రీలాగా నువ్వు ఉండాలి. ఆ స్త్రీ వచ్చి ఆ దూత వచ్చి చెప్తా ఉంది, దేవుని సన్నిధిలో నుంచి వచ్చింది దూత వచ్చి చెప్తా ఉంది, నువ్వు పరిశుద్ధ ఆత్మల గర్భం ధరిస్తావు, దేవుడే నీ గర్భంలోకి వస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కుమారుడే ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉండడానికి వస్తున్నారు. ఆ టైంలో కూడా దూత చెప్తా ఉంది. ఆ దూత చెప్తా ఉన్నప్పుడు తల్లి అంటా ఉంది, నేను దేవుని యొక్క దాసురాలు. మీరు గమనించండి, లేఖనాలు చూస్తే, వాక్యాలు చూస్తే, మొదటి సమూయేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో మందసం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు అక్కడికక్కడే మందసాన్ని ముట్టుకోబోయారు, పడబోతున్న మందసాన్ని అక్కడికక్కడే చచ్చిపోయారు. అది 2వ సమూయేలు. మొదటి సమూయేల్లో వాళ్ళు వెళ్ళి చూస్తారు, మందసంలో తొంగి చూస్తారు.
తొంగి చూసిన వాళ్ళు అక్కడికక్కడే చచ్చిపోయారు. మందసం దగ్గరికి ఎవరు వెళ్ళొద్దన్నారు. మందసం దగ్గరికి ఎవరు వెళ్ళినా చచ్చిపోతారు అన్నారు. పట్టుకోవద్దన్నారు. అంత పవిత్రమైనది ఆయన, పరిశుద్ధుడైన దేవుడు, అగ్ని రూపంలో ఉన్న దేవుడు. ఆయనలో ఎలాంటి మచ్చ గాని ముడత గాని లేదు. సమీపింపరాని 1 తిమోతి 6:16 సమీపింపరాని తేజస్సు గల దేవుడు. కీర్తన 2లో కూడా ఆయన పదే పదే వాక్యాలు ఎవ్వరు ఎప్పుడు దేవుని చూడలేదంట. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో సమీపింపరాని తేజస్సుతో ఉన్నాడు. ఆయన వక్షస్థలాన్ని ఉన్న జనిపేక కుమారుడే మనకు తెలియజేశాడు దేవుని గురించి. ఎవరు దేవుని చూడలేదు. మోషే కూడా చెప్తారు, మోషే నువ్వు నన్ను చూసి బ్రతకలేవు, ఏ నరుడు బ్రతకలేడు. 33లో చెప్తాడు నిర్గమకాండం, ఏ నరుడు బ్రతకలేడు. ఆ మందసంలో 10 ఆజ్ఞల పలకలు, అహరోను పుష్పించిన కర్ర, మన్నా ఉండేది. దేవుని సన్నిధి మందసం దగ్గర ఉండేది. ఆ మందసం దగ్గరికి వెళితేనే చచ్చిపోయేవాళ్ళు. మరి ఆ దేవత దేవుడే ఆ తల్లి గర్భంలోకి రాబోతున్నారు. మరి ఆ తల్లి ఎంత గర్వించి ఉండాలా లెక్కైతే, లోకరక్షకుడు నా గర్భంలోకి వస్తున్నాడని. కానీ ఆ తల్లి ఆ మాట చెప్పలేదు. నేను దేవుని యొక్క దాసురాలని అన్నది. ఆ తగ్గింపు ఈ రోజున మీరు గమనించుకోండి. మీలో ఉన్నదా? కొంచెం ఆస్తిపాస్తులు రాగానే గర్వం వస్తుందా? కొంచెం వాక్యం చెప్పగానే గర్వం వస్తుందా? మనం ఎలాంటి తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉన్నాం? చాలా వాక్యాల ద్వారా దేవుడు మాట్లాడతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చాలా విషయాల ద్వారా దేవుడు మాట్లాడతారు. సునీత, టైం నేను చూసుకోలేదమ్మా, టైం అయినప్పుడు చెప్పు కొంచెం. చాలా విషయాల ద్వారా దేవుడు మాట్లాడతారు. మనం ఎలాంటి తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండాలి. నేను ఈ మధ్య వాక్యం తీసుకుంటా ఉన్నప్పుడు ఒక చిన్న విషయం నాకు లూకా సువార్త నుంచి 12వ అధ్యాయంలో, అక్కడ ఎవరైతే సేవకుడు సరిగా నడుచుకోడో ఆ సేవకుడిని కొరడా దెబ్బలు అంటారు. కొరడా దెబ్బలు కొట్టబడాలి అంటాడు. అదే మనము ఓల్డ్ టెస్ట్మెంట్ లో కూడా చూస్తాం. ఎవడైతే సేవకుడు ఎవడైతే తప్పు చేస్తాడో వాడిని బోర్గిలా పడుకోబెట్టి, వాక్యం కావాలా మీకు ఒకసారి చూడండి. లూకా సువార్త 12వ అధ్యాయం 47వ వచనం. లూకా సువార్త 12వ అధ్యాయం 47. తన యజమానుని చిత్తం ఎరిగి తన యజమానుని చిత్తం ఎరిగి ఉండియో సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిలిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇవ్వబడెనో వాని యుద్ధ ఎక్కువగా తీయజూతురు. మనుషులు ఎవరికి ఎక్కువగా అప్పగింతురు వాని యుద్ధ ఎక్కువగా అడుగుదురు. నా దగ్గర వర్షం ఎలా ఉందంటే, యజమాని ఇష్టం మెరిగి సిద్ధంగా ఉండనట్టి అతని ఇష్టానుసారము నడుచుకున్నట్టి సేవకుడు కొరడా దెబ్బలకు గురి అతను అన్నది నా దగ్గర వర్షం. ఎవరైతే సేవకుడు దేవుని యొక్క ఆయన యొక్క యజమాని యొక్క ఇష్టానుసారం జీవించడో అతనికి కొరడా దెబ్బలు అంటున్నారు. మనకి శిక్ష రావాలి. కానీ ఒక సేవకుడిగా సేవకురాలుగా నీకు రావాల్సిన శిక్ష ఎవరి మీదకి వెళ్ళిందంటే ప్రభు మీదకి వెళ్ళింది. అదే మనం ద్వితీయోపదేశంలో 25వ అధ్యాయంలో కూడా 2-3 వచనాల్లో కూడా చూస్తాం. అక్కడ ఏం రాసి ఉంటుందంటే, ఎవరైతే సేవకుడు ఉన్నాడో అతని యజమానికి ఇష్టానుసారం జీవించిన సేవకుడు తప్పు చేస్తాడు, ఆ సేవకుని బోరిగిలా పండబెట్టమంటారు. బజారు పండబెట్టి కొరడ దెబ్బలు కొట్టమంటారు. మీరు ఆలోచించుకోండి, ఒక సేవకులుగా మనం ఉన్నాం. మనం ఎప్పుడైనా దేవుని చిత్తానుసారం ఆయన ఇష్టమైనట్టుగా, ఆయన సొత్తు అయిన నేను, ఆయన ఆస్తి అయిన నేను, నన్ను కొనుక్కున్నాడు ఆయన, నేను ఆయన ఇష్టానుసారం జీవిస్తున్నాను. మరీ తల్లి చెప్తా ఉంది, ఇదిగో నేను దేవుని దాసురాలి, ఆయన మాట చొప్పున వినగా. ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు. సిమియోను ప్రవక్త చెప్తాడు, ఒక బాకు నీ హృదయంలో దూసుకొని పోతుంది. సిలువలో కొడుతున్నప్పుడు తల్లి మాట్లాడలేదు, రాతిస్తంభానికి కొడుతున్నప్పుడు మాట్లాడలేదు, ఆయన హింసిస్తున్నప్పుడు ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఆ తల్లి మాట్లాడలేదు. దేవుని చిత్తం ఏమైతే ఉందో
ఆయన ఆయన తల్లిగా వీళ్ళు అంటే ఆమె చెప్పినట్టుగా ఆమెను ఏ పర్పస్ కోసం ప్రభు పిలిచారు, ఆ పిలుపులో ఆమె కరెక్ట్ గా బిహేవ్ చేసింది. పౌలు కూడా అదే చెప్తున్నాడు. నేను చేయాలనుకున్న చేయలేకపోతున్నా, కానీ నేను ఎప్పుడు బలహీనున్నా అప్పుడు నా ప్రభు శక్తి నా యందు పరిపూర్ణమవుతుంది. ఆయన ఇష్టానుసారం నాకు ఈ వాక్యాలు చదివినప్పుడు ద్వితీయోపదేశకాండంలో ఓహో నేను ఎన్నిసార్లు తప్పిపోయి ఉన్నాను, ఎన్నిసార్లు తప్పులు చేశాను, నాకు రావాల్సిన శిక్ష, నాకు జరగాల్సిన అవమానం. ఒక సేవకురాల్లాగా ఉన్నానంటే ఆయన ఇష్టం ఎరిగి, యాక్చువల్గా రాత్రి చెప్పిన వాక్యం చాలా అద్భుతమైన వాక్యం, నాకు చెప్పాలని చాలా అనిపించింది. కానీ ప్రభు సందేశాన్ని ఉదయం లేసి ప్రార్థన చేసుకుంటా ఉన్నా, ప్రభు నీ సందేశం ఏం చెప్పాలైనా అదే నేను అడుగుతా ఉన్నా. మనం మన సొంత డబ్బా కోసం, మన సొంత బూస్టింగ్ కోసం సేవ చేయాల్సిన అవసరమే లేదు. అట్లాంటి సేవకుడు దేవుడికి అవసరం లేదు. ఆయనకి ఇష్టమైనట్టుగా నడుచుకునే సేవకుడు ధన్యుడు. ఆయన వేళకు వచ్చినప్పుడు భోజనాన్ని వడ్డించే సేవకుడు ధన్యుడు. అపరాత్రి రావాలా, వచ్చిన ఏ టైంలో వచ్చినా మేల్కొని ఉన్నావా నువ్వు? ఆయన ఇష్టం ఉన్నట్టు నడుచుకుంటున్నావా? నీ వాక్య బోధ అయి ఉండొచ్చు, నీ సేవ అయి ఉండొచ్చు, నీ మాట తీరయి ఉండొచ్చు. ఈవెన్ తల్లి స్తుతి గీతంలో కూడా అదే చెప్తుంది. మరి తల్లి స్తుతి గీతంలో కూడా 1వ అధ్యాయం 48వ వచనంలో కూడా ఆయన తన దాసురాలి యొక్క ప్రభువుని స్తుతిస్తూ కూడా ఆమె ఏం చెప్తుందంటే, ఆయన ఈ దాసురాలి యొక్క దీనావస్థను కటాక్షించాడు. నేను నీ దాసురాలనయ్యా, నా దీనావస్థను కటాక్షించావు, నా దీనావస్థను చూశావు. ఎంత అద్భుతమో చూడండి. ఆమె గర్భం ఒక మందసం లాగా ఉంది, మండుతున్న అగ్నిలాగా తల్లి ఉంది. ఎందుకంటే జకరియా గ్రంథం 1వ అధ్యాయంలో యెహోషువ గురించి నిప్పు నుంచి తీసిన కర్రలాగా ఉన్నాడు యెహోషువ అని అంటారు అక్కడ వాక్యంలో. 2వ వచనంలో చూస్తే 1-2 వచనాలు యెహోషువ గురించి సాక్ష్యం చెప్తారు. ఆ యెహోషువ ప్రభువుని చూడలేదు, మోషే ప్రభువుని చూడలేదు. ఆ తల్లి గర్భంలో ధరించింది, ఒక అగ్నిలాగా ఉంది, అంత పరిశుద్ధంగా ఉంది. ఆ తల్లి చెప్తా ఉంది, నేను దేవుని దాసురాలి, నువ్వు నేను ఎక్కడ ఉండాలి, ఎలాంటి స్థితిలో ఉండాలి, ఎంత తగ్గించు. ఆస్తులు చూసి మనం గర్వపడాల్సిన అవసరం లేదు. కేవలం అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను గర్వించాలి అంటే, నేను గర్వంగా ఉండాలి అంటే దేని గురించి గర్విస్తానంటే నా ప్రభు సిలువను చూసి మాత్రమే నేను గర్విస్తాను. అది ఆయనను చూసి నేను గర్విస్తాను, ఆయన ఎందుకు గర్విస్తాను. మీకు ఉన్నత ఆసనాలు అవసరం లేదు, ఆయన సేవ చేయటం మనకెంతో భాగ్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక్క వచనం చూసి మనం క్లోజ్ చేద్దాము. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 7వ వచనం. ఫిలిప్పీ అపోస్తలుడైన పౌలు మొత్తం 13 లేఖలు రాశాడు సంఘానికి. ఇండివిజువల్స్ కి 4 లేఖలు రాస్తాడు. ఇండివిజువల్స్ అంటే తిమోతికి 2, తీతుకు 1, ఫిలోమోనుకు 1. సో టోటల్ గా 4 లెటర్స్ ఇండివిజువల్స్ కి రాస్తాడు. చర్చెస్ కి ఏమో 13 లెటర్స్ రాస్తాడు పౌలు. సో అందులో ఫిలిప్పీలకు రాసిన లేఖ చదువుదాం కదా. 2వ అధ్యాయం 7వ వచనం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునెను. ఆయన తన్ను తాను తగ్గించుకొని సేవక రూపం దాల్చారని మీరు ఆ అధ్యాయంలో చదివితే, ఆయన తగ్గించుకున్నాడు. దేవుడై ఉండి ఆయన తగ్గించుకొని సేవకుడు లాగా వచ్చాడు. లూకాలో 12వ అధ్యాయం ఇంకా ఉంటది సేవకుడు ఎలా ఉండాలనేది. ఎవరైతే యజమానిగా ఉండగోరుతున్నాడో వాడు సేవక రూపం దాల్చాలన్నట్టు. మనం ఎలా ఉన్నాం? ఉన్నత స్థానాల్ని ఆశించే సేవకుల్లాగా ఉన్నాం. మనం అలాంటి సేవకులకు కావద్దు. మన తండ్రి ఎందుకంటే రక్తంతో వెలయించి కొనుక్కున్నాడు కాబట్టి మనం ఆయన బిడ్డలం అయ్యాం. రోమా 8వ అధ్యాయం ప్రకారం మనం ఆయన బిడ్డలం అయ్యాం. అంతేకాకుండా మన యజమాని ఆయన.
మన సేవకులం. మన భర్త ఆయన, భార్య భర్త చెప్పినట్టు శిరస్సు ఆయన మనకి చెప్పినట్టు వింటాం. తండ్రి చిన్న పిల్లల్ని తండ్రి నడిపించినట్టుగా నడుస్తారు. యజమాని చెప్పినప్పుడు సేవకుడు పనిచేస్తాడు. కేవలం మన అలాంటి భావాలను కలిగి మాత్రమే ఒక సేవకుడిగా ఉన్నామంటే ఉంటారు దేవుని సన్నిధిలో. ఆ యజమాని దగ్గర సేవకుడు చెప్తా ఉన్నాడు, నా యజమాని మంచి యజమాని, నేను ఆయన్ని విడిచి వెళ్ళను, నన్ను చాలా బాగా చూసుకుంటాడు, నా కోసం రక్తాన్ని ఇచ్చాడు, నా కోసం మరణించాడు ఆయన, ఎవరు చేయలేని కార్యం నా కోసం చేశాడు ఆయన, ఎవరు విడిపించలేని పరలోక భాగ్యం లేని నన్ను విడిపించాడు ఆయన, నన్ను విడిపించాడు ఆయన, పాపం నుంచి విడిపించాడు, శాపం నుంచి విడిపించాడు, దుస్థితిలో ఉన్న నన్ను ఆయన కాపాడాడు, పరలోక ఐశ్వర్యాన్ని ఆయన ఇచ్చాడు. నేను ఆయన సొత్తు అయి ఉన్నా, చనిపోయే వరకు ఆయన సొత్తులాగానే ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవ, ప్రేమ గల తండ్రి, ఆయన నీ యొక్క మహిమ గల ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రం తండ్రి. ఆయన మమ్మల్ని ఆయన విడిపించిన దేవుడు తండ్రి, మా రక్షకుడు తండ్రి. ఆయన కొన్నిసార్లు ఈ లోకంలో నేను, నా భార్య, నా పిల్లలు నాకు కావాలి కావాలి ఆశ నాయన దాని వాక్యం పలుకుతా ఉంది. నిర్గమకాండం 21వ అధ్యాయం 3వ వచనంలో, ఏకాకిగానే వచ్చావు, ఏకాకిగానే వెళ్ళిపోతావు, నా భర్త, నాకు ఇచ్చిన భర్త నీ సొత్తు తండ్రి, పిల్లలు నీ సొత్తు ప్రభా. ఆయన స్తోత్రం. అందుకే ఆయన యోహాను సువార్త 19వ అధ్యాయం 7వ వచనంలో నువ్వు చేసే ప్రార్థన ఆయన ఎంత విలువైనది ప్రభా, ఎంత చక్కగా మాకు నేర్పిస్తున్నావు తండ్రి. నాయన 17వ అధ్యాయం 9వ వచనంలో శిష్యుల కోసం నువ్వు ప్రార్థన చేసావు తండ్రి. ఆ ప్రార్థనలో నువ్వు అడుగుతా ఉన్నావు తండ్రి, మొదటిగా నువ్వు నాకు ఎవరైనా అయితే ఇచ్చావో వాళ్ళు నీ వారు తండ్రి అంటున్నావు తండ్రి. అవును ప్రభు, ఎస్ లార్డ్. నాయన మాకు ఇచ్చిన వారంతా నీ వారు తండ్రి, వారు నీకు చెందిన వారు, నా సంఘం నా చర్చి కాదు ప్రభా, వీరంతా నీకు చెందిన వారు తండ్రి, నీ బిడ్డలు ప్రభా. దాన్ని సరిగా కాయండి నా రక్తంతో. ఆయన అపోస్తలుల కార్యాల్లో నువ్వు అంటా ఉన్నావు, ఈ సంఘాన్ని నీ రక్తాన్ని వెలగా ఇచ్చి నేను కొనుక్కున్నాను, ఈ సంఘాన్ని మీరు సరిగా కాయండి, కాపురులుగా ఉండండి అని వాక్యంలో చెప్తా ఉన్నావు తండ్రి. ఆయన నీలో ఉన్న మంచితనం తండ్రి, నీలో ఉన్న విధేయత ప్రభా, నీలో ఉన్న సుగుణాలు ప్రభా, ఆయన మేము అలవరుచుకునే కృపను దయచేయండి తండ్రి. నాయన సేవకుడు నాయన ఎలా చేయాలో నువ్వు నేర్పించావు తండ్రి, సేవకు రూపం తాల్చాలన్నావు తండ్రి. ఆయన అలాంటి గుణగణాలు మాలో ఉండే కృపను దయచేయండి తండ్రి. ఆయన ఈ క్రిస్మస్ దినాల్లో తండ్రి, నాయన మేము ఏమైతే నాయన నువ్వు మాతో మాట్లాడాలని ఆశపడుతున్నావు, ఆయన ఒక భర్తతోటి భార్యతోటి భర్త, ఒక ప్రియుడు ప్రియురాలతో ఏదైతే సంభాషణ చేయాలని ఆశపడతాడో ఆ సంభాషణ వినగల చెవులను మాకు దయచేయండి తండ్రి. మా చెవుల్ని అభిషేకించండి ప్రభా. నాయన మరి లేవి కాండంలో చెప్పబడినట్లుగా నాయన చెవులు, నాయన కుడి చెవి నాయన మీద రక్తాన్ని నాయన పుయ్యమన్నావు తండ్రి. నాయన కుడి కాలు బొటన వేలు మీద గొర్రెపిల్ల రక్తాన్ని పుయ్యమన్నావు తండ్రి. అవును ప్రభా, మా కోసం నాయన నువ్వు రక్తాన్ని చిందించావు తండ్రి. నాయన ఆ రక్తాన్ని ప్రభా, రక్తంతో మా చెవుల్ని కడగండి తండ్రి. నాయన నీ వాక్యాన్ని నువ్వు చెప్పే మాటల్ని ప్రభా మేము వినటానికి కృపను దయచేయండి తండ్రి. మా నడవడికి ప్రభా నాయన మేము కడుక్కొని తండ్రి, నీ నడవడికి నాయన సరి అయినదయ్యి నాయన నీ రక్తంలో నాయన మా శరీరం యావత్తు కడుక్కొని తండ్రి, ఆయన నువ్వు చెప్పినట్టు నడవడానికి కృపను దయచేయండి తండ్రి. నీ స్వరాన్ని ప్రభా ఆయన ప్రియుడు ప్రియురాలతో మాట్లాడుతున్నప్పుడు ఆ స్వరాన్ని ఆలకించే కృపను దయచేయండి తండ్రి. తండ్రి పిల్లల్ని అదిలించినప్పుడు ప్రభా నాయన అదే విధంగా గొర్రెల కాపరి గొర్రెలు సరిగా వెళ్ళినప్పుడు అదిలించినట్టు తండ్రి, నువ్వు మమ్మల్ని అదిలించిన సందర్భాల్లో తండ్రి, బుద్ధి చెప్తున్న సందర్భాల్లో తండ్రి, ఆయన నీకు లోబడి తండ్రి, నాయన నీ యొక్క చిత్తానికి నీ యొక్క ఇష్టానికి అనుగుణంగా ఇర్మియాతో చెప్తున్నావు ప్రభా, కుమ్మరింటికి వెళ్ళు ఇర్మియా, అక్కడ కుండ చెదరినప్పుడల్లా కుమ్మరివాడు నాయన మరలా మట్టిని పిసుకుతా ఉన్నాడు తండ్రి. ఆయన మేము ఎక్కడైతే తప్పిపోయి ఉన్నామో, ఏ స్థితిలో అయితే సరిగా లేమో ప్రభా, ఆ స్థితిలో ప్రభా
మమ్మల్ని సరిచేయాలని ఆశపడుతున్న దేవా, ఆయన కుమ్మరి లాంటి దేవుడు అయిన దేవుడు తండ్రి, నీ చేతిలో ఒక మట్టిలాగా నాయన మేము విమిడిపోయే కృపను దయచేయండి తండ్రి. ఆయన నువ్వు మమ్మల్ని సరిచేసి అందంగా తయారు చేయాలని ఆశపడుతున్నప్పుడు తండ్రి, ఆయన దానికి మేము నాయన సహకరించి తండ్రి, ఆయన నీ సన్నిధిలో మేము వినయంతో విధేయతతోటి తండ్రి నీ చేతిలో ఇమిడిపోయే ఒక పాత్రలాగా మమ్మల్ని ఉంచమని, ఈ ప్రార్థనలు ఏకీపించిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని ఈ మనోడి పరిశుద్ధ నామన అతి ఉన్నతమైన నామం అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్. అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క. దేవుని చిత్తం అయితే రానున్న దినాల్లో ప్రతి శుక్రవారం కూడా అక్క మనతో ప్రత్యేకంగా ఫెస్టివల్స్ గురించి మనతో మాట్లాడతారు. చాలా విషయాలు ఈ యొక్క టాపిక్ మీద ఎవరు అంత ఎక్కువగా మాట్లాడరు, రేర్ టాపిక్స్, కానీ అవి చాలా మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. రానున్న దినాలు అక్క ఈ యొక్క టాపిక్స్ మీద మనతో మాట్లాడబోతున్నారు. ప్రత్యేకంగా మరి ఒక మారు మీకు మా హృదయపూర్వక వందనాలు అక్క. ఈ సమయంలో దయచేసి ప్రార్థన చేద్దామండి. చివరిగా మరి విత్తబడినటువంటి వాక్యం మనందరి జీవితాల్లో ఫలింపును దయచేలాగున, అంత మాత్రమే కాకుండా మరి అక్కకి 2 కుమార్తెలు ఆశ, అనుష. మరి అనుష చదువుతుంది, తన భవిష్యత్తు కొరకు, తన స్టడీస్ కొరకు ఆశ విషయంలో ప్రార్థన చేద్దాం. అలాగే అనుష కెరీర్ కొరకు కూడా మనం ప్రార్థన చేద్దామండి. గడిచిన దినాల్లో ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్నాం. అక్క కూడా చాలా అనారోగ్య పరిస్థితులు అయినప్పటికీ పరిచర్యలో బహుబలంగా ముందుకు కొనసాగుతూ ఉంటారు. అన్న ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉంటారు పరిచర్య విషయంలో. ప్రతి విషయంలో కూడా అన్న నిమిత్తము, అదేవిధంగా అక్క అన్న నిమిత్తము, ప్రత్యేకంగా 2 బిడ్డల నిమిత్తం మనం ప్రార్థన చేద్దామండి. మన మధ్యలో ఉన్నటువంటి మరి స్వరూప సిస్టర్ లైన్ లో ఉన్నారా సిస్టర్? వెళ్ళంగా అక్క కుటుంబం నిమిత్తం ప్రార్థన చేయండి సిస్టర్. అక్కకి దానంగా బహుమానంగా దేవుడిచ్చిన 2 కుమార్తెల కొరకు, అక్క ఆరోగ్యము, పరిచర్య కొరకు, అన్న నిమిత్తం ఉన్న ఆరోగ్యం కొరకు, అలాగే ఈ దినాన విత్తబడిన వాక్యం మనందరి జీవితాల్లో ఫలింపు దయచేయలాగున ప్రార్థన చేద్దాం. ఈ దిన కార్యక్రమాల కొరకు ప్రార్థన చేద్దాం సిస్టర్ ప్లీజ్. ఒక నిమిషం. అదే చిన్నదానికి ఆశకి 22nd నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి, MBBS ఫైనల్ ఇయర్. చాలా టఫ్ ఉంటుంది సబ్జెక్ట్ కొంచెం ప్రేయర్లు. ఆశ ఎగ్జామ్ February 22nd. మెమరీ కోసం దేవుడు సహాయం కోసం సిస్టర్ ప్రార్థన చేయండి సిస్టర్. సర్వశక్తి మంత్రుల సైన్యంలో అధిపతి మీకు వందనాలు అయ్యా, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. పరిశుద్ధాత్మ తండ్రి మరొకసారి నీ సన్నిధానంలో నాయన ప్రభు పరలోక తండ్రి ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. నీ సేవకుల ద్వారా ప్రభా అనేక నాయన నీ యొక్క నాయన ఉన్నతమైన నీ యొక్క నాయన ప్రభావాన్ని గురించి మాతో ప్రతి దినం మాట్లాడుతున్నందుకు వందనాలు అయ్యా, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఆయన నీ బిడ్డను బట్టి స్తోత్రాలు తండ్రి, సునీతను బట్టి కూడా స్తోత్రాలు నాయన. బిడ్డలు నాయన ప్రభా నిలబెట్టుకొని నాయన తండ్రి ఒక్కొక్కరితోటి మీరు మాట్లాడుతున్న ప్రతి నీ మాటను బట్టి మీకు కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మా జీవితం అంతా నీ సన్నిధానంలో నేర్చుకుంటూ నాయన అనుదినము నాయన మేము నాయన ప్రభు పరలోకపు తండ్రి శుద్ధీకరింపబడుతూ నాయన నీ బుద్ధిగల కన్నికల వల్ల సిద్ధపాటు కలిగిన జీవితం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. వాక్యం నాయన వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. నీ బిడ్డను ఇంకా అనేక జాగాలలో అనేక రీతిలో వాడుకొని మహిమ తెచ్చుకో తండ్రి. తన కుటుంబాన్ని ఆశీర్వదించండి, దీవించండి, కృప చూపండి నాయన. తనకి ఇచ్చిన కుమార్తెల బట్టి కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు. వాళ్ళు నాయన చదువు విషయంలో కూడా మీరు సహాయం చేయండి. నీకు ఒక ఉద్దేశ ప్రకారంగా నాయన ఉన్నత స్థానంలోకి నాయన ఎల్లనీకి మీరే మార్గం సత్యం జీవమైనారు కనుక మీరు నడిపించండి, కృప చూపండి నాయన. తన కుటుంబాన్ని అంతటి, తన యజమానిని, తన యొక్క పరిచర్యను అన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆయుష ఆరోగ్యాలను అనుగ్రహించి మీ కృపలో భద్రపరిచి మీ రెక్కల కింద దాయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ రోజు ఇచ్చబడిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు నాయన. మా అందరి హృదయాలలో ఫలింప చేయండి ఆయన. ఈ జూలో ఆయన వారు మీ నాయన ప్రార్థనలో ఏకీపించిన వారు అందరినీ నాయన కుటుంబాలను, పరిచర్యలను, నాయన పనులను, డ్యూటీలు మీరు అందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాయన. సోదరుని సిస్టర్ను జ్ఞాపకం చేసుకో తండ్రి. నాయన తండ్రి బ్రదర్ను, తనకి ఇచ్చిన కుమారుని నాయన మీరు జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్మ తండ్రి అనుదినము నాయన ఇలాగ ఎలుగ్గా మీ సన్నిధానంలో ఎలిగింపబడి అనేకులను ఎలిగించి బిడ్డలు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని, దీవించమని, కృప చూపు సహాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరూ కూడా అన్మ్యూట్ చేసి పరలోక ప్రార్థన చెప్దామండి దయచేసి.
పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడను గాక. ప్రైజ్లాడు సిస్టర్లు అందరికి అందరికి వందనాలు. అక్క ప్రైజ్ లాడ్ అక్క. థ్యాంక్ యూ అక్క.